వ్యూవర్స్, మేమైతే ఈరోజు చెర్రీ పిక్నిక్కి వెళ్తున్నామండి. ఆల్రెడీ ఒక 3 వీక్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పుడైతే ఫుల్ ఉన్నాయి చెర్రీస్. 3 ఫార్మ్స్ అని చెప్పి ఒక ఫామ్కి వెళ్ళాము. అక్కడ చెర్రీస్ ఎలా ఉన్నాయంటే ఆకుల కన్నా కూడా చెర్రీసే ఎక్కువ ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అందుకని మేము ఇప్పుడు సేమ్ అదే ఫామ్కి వెళ్దామని వెళ్తున్నాము. ఆన్లైన్లో మాత్రం ఆ ఫామ్ క్లోజ్డ్ అని చూపిస్తుంది. మేబీ హార్వెస్ట్ టైం అయిపోవడం వల్ల అలా పెట్టారేమో. బట్ స్టిల్ ఒకసారి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి తర్వాత వెళ్దామని వెళ్తా ఉన్నామండి. మేమైతే వెళ్ళాము ఆ ఫామ్ దగ్గరికి. వెళ్తే వాళ్ళు అసలు అవుట్ సైడ్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టున్నారు. సో ఇంకా ఆన్లైన్లో చూస్తే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంకో ఫామ్ ఓపెన్ అని ఉంది. ఇప్పుడు అయితే దాని దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు చుట్టూ మౌంటైన్స్, చెట్లు, ఇవన్నీ స్ట్రాబెర్రీ తోటలు అనమాట. స్ట్రాబెర్రీకి కూడా ఇప్పుడు హార్వెస్ట్ టైము. స్ట్రాబెర్రీ పికింగ్ కూడా చాలా దగ్గర అవైలబుల్గా ఉంది. మేము లాస్ట్ టైం చెర్రీ పికింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 స్ట్రాబెర్రీ అండ్ చెర్రీ 2 పికింగ్ ఉంది. బట్ మేము ఓన్లీ చెర్రీస్కి వెళ్ళాము. ఇంకా ఇవన్నీ చెర్రీ తోటలు. వీటిల్లో కూడా హార్వెస్ట్ అయిపోయిందనమాట. ఇవన్నీ కూడా క్లోజ్డ్ అని పెట్టున్నారు. ఇక్కడ చాలా దగ్గరలో మనం పిక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మేమైతే ఈ చెర్రీ పికింగ్ పాయింట్కి వచ్చేసాము. దీని పేరు చెర్రీ పిట్ అనమాట, ద చెర్రీ పిట్. లాస్ట్ టైం మేము చెర్రీ పికింగ్కి వెళ్ళినప్పుడైతే ఫుల్ పార్కింగ్, అసలు ఖాళీయే లేదనమాట. ఇప్పుడైతే చాలా తక్కువ కార్లు ఉన్నాయి. దీన్ని బట్టి నాకు లైట్గా అర్థమైంది ఇక్కడైతే చెర్రీస్ పెద్ద ఎక్కువ ఉన్నట్లేవు, అందుకే జనాలు కూడా పెద్ద లేరని. బట్ స్టిల్ ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము అనమాట. వెళ్తే ఇక్కడ దూరంగా కనిపించేది కౌంటర్ అనమాట. మనం ఇక్కడ చెర్రీస్ ఎన్నైనా తినొచ్చు. మన ఇంటికి ఏవైతే ఎత్తుకెళ్ళాలనుకుంటున్నామో వాటిని మాత్రం వే చేసి దానికి బిల్ వేసి ఇస్తారు. దానికి మనం బిల్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఇదైతే వీళ్ళు చెర్రీస్ వెయ్యి చేసి బిల్ వేసే కౌంటర్ అనమాట. ఇక్కడ ఒక ఎల్బీ $4 అని చెప్పారు. ఇట్లాంటి బకెట్స్ ఇస్తారు మనం చెర్రీస్ అన్నీ పిక్ చేసుకునేదానికి. ఫైనల్గా ఒక 2 బకెట్స్ తీసుకొని మేమైతే వెళ్ళాము. ఇక్కడ అంటే చాలా లైట్గా ఉన్నాయి. అవి కూడా పైన ఉన్నాయన్నమాట. కిందవన్నీ జనాలు ఆల్రెడీ కోసేశారు, ఇంకేం లేవు. అయితే నేనైతే కొంచెం బాగానే డిసప్పాయింట్ అయ్యాను చెర్రీస్ లేవని చెప్పి. పైన ఉన్నాయి, అవి ఎక్కి కొయ్యడం కొద్దిగా రిస్క్ లాగా అనిపించింది. ఎందుకు అని చెప్పి కొయ్యలేదు. కిందవి అందిన వరకు జస్ట్ కొన్ని మాత్రం కోసామన్నమాట. చాలా వరకు అయితే వాడిపోయి ఉన్నాయి. ఇంకెందుకు, ఇంటికి వెళ్ళిపోదాము అనిపిస్తూ ఉన్నింది. తర్వాత మళ్ళీ నేను సరే చూద్దామని ఇంకా లోపలికి వెళ్ళి తిరుగుతూ ఉన్నాం అనమాట. ఫైనల్గా ఇవైతే దొరికాయి. ఇంత దూరం వచ్చి కొంచెమేనా అనిపించింది. ఇంకెందుకు వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ తోటను ఆనుకొని పక్కన ఆవులకి గడ్డి వేసుండే పొలాలు, తర్వాత దానిమ్మ తోటలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇంక చెర్రీస్ లేవు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పాము. ఆమె ఏం చెప్పిందంటే మీరు నిజంగా చెర్రీస్ కోసుకోవాలంటే ఇంకొక సైడ్ ఉన్నాయి అని చెప్పి ఆమె వేరే సైడ్ చూపించింది అనమాట. అది ఆమె బిగినింగ్లో చూపిస్తే చాలా బాగుండేది. ఇక్కడ మాత్రం చెర్రీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు ఎలా అంటే అలా ఉన్నాయి. నాకు లాస్ట్లో అర్థమైంది ఆమె ఎందుకు చెప్పలేదు అంటే జనాలు ఊరినే తినేసి వెళ్తున్నట్టున్నారు కోయకుండా. అందుకని చెప్పి మాకు ఫస్ట్ ఆమె అయితే చూపించలేదు. ఫైనల్గా మేమైతే ఒక 7:30 ఎల్బీ కోసుకొని హనుమాన్ చాలీసా వింటూ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇవి ఆల్మండ్ తోటలండి. కాలిఫోర్నియా ఆల్మండ్ చాలా ఫేమస్ అనమాట. ఇవి కూడా ఎలా అంటే ఆల్మోస్ట్ లీవ్స్ కన్నా అవే ఎక్కువ అన్నట్టు కాస్తున్నాయి ఆల్మండ్స్ ప్రతి చెట్టు కూడా. ఈ తెల్లగా కనిపించే పూలు వచ్చి కస్తూరి పూలు అండి. ఇక్కడ కస్తూరి పూలు రోడ్లకి 2 సైడ్లు పిచ్చి చెట్లు లాగా ఎట్లా ఉంటాయి అట్లాగా వేసుంటారనమాట. ఇక్కడ అవి మాత్రం ఫుల్ పూలు పూసుంటాయి. నేను 3 కలర్స్ చూసాను, వైట్, పింక్, ఇంకోటి రెడ్ అనమాట. ఇంకా చుట్టూ గడ్డి, ఇంకా పక్కన అక్కడక్కడ చిన్న నదులు, అట్లా అంతా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ అక్కడక్కడ ఆవులు కూడా కనిపించాయి. ఈ గడ్డి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎంత చిన్న నిప్పు ఉన్నా కూడా చాలా ఇదైపోద్ది అనమాట. రీసెంట్గా మేము ఉండే ఏరియాకి కొంచెం దూరంలో ఇట్లాగే గడ్డిలో నిప్పు పడి 13,000 ఎకరాలు అడవి తగలబడిపోయింది అనమాట. దారిలో అక్కడక్కడ ఆవులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్మండ్ తోటలు, ఆల్మండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.